సో 28 వీక్స్ అప్పుడు యూజువల్‌గా గ్రోత్ స్కాన్ విత్ డాప్లర్ అనే స్కాన్ జనరల్‌గా మీ గైనకాలజిస్ట్ అడ్వైస్ చేసి ఉంటారు మీకు. సో, అసలు ఈ స్కాన్ ఏంటి? దీంట్లో యూజువల్‌గా మనం దేనికోసం చెక్ చేస్తాం? అండ్ స్కాన్ అనేది యూజువల్‌గా అందరికి అర్థం అవ్వదు దాంట్లో ఉన్న టర్మినాలజీ కాబట్టి, మీరు మీ డాక్టర్ గారిని ఈ క్వెషన్స్ అడగాలి. సో, బేసిక్‌గా మనం ఫస్ట్ గ్రోత్ స్కాన్‌లో మనం బేసిక్ అడగాల్సిన క్వెషన్ ఏంటంటే, బేబీ వెయిట్ అనేది ఈ జెస్టేషనల్ ఏజ్‌కి నార్మలే ఉందా? లేదా? అంటే ఆ 28 వీక్స్ ఆర్ 30 వీక్స్ జెస్టేషన్‌కి ఉండాల్సిన వెయిట్ బేబీ గ్రోత్ బానే ఉందా? లేదా ఏమైనా ఐయూజీఆర్ అంటే ఇంట్రా-యూటరైన్ గ్రోత్ రెస్ట్రిక్షన్ ఏమన్నా ఉందా బేబీకి అని అడగాలి. ఇంకొకటి ఏంటి అంటే అమ్నియోటిక్ ఫ్లూయిడ్ లెవెల్స్ అన్నమాట. అంటే ఉమ్మనీరు అనేది ఉండాల్సినంత ఉందా? లేదా తక్కువుందా? లేదా ఎక్కువుందా? తక్కువుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లేదా ఎక్కువుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నార్మల్ వాల్యూ అనేది ఎంత? ఇవన్నీ గూడా మీరు అడగొచ్చు. దీంతో పాటు ఏంటంటే ప్లాసెంటా పొజిషన్ అనేది చూసుకోవాలి. అంటే మీ మాయ అనేది పైకే ఉందా? లేదా గర్భసంచి ముఖద్వారం అంటే సర్విక్స్ అంటారు కదా! సర్విక్స్ దగ్గరకి ఉందా? సో, అట్లా దగ్గరకుంటే వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? అండ్ దానివల్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో, ఈ మాయా పొజిషన్, ప్లాసెంటా పొజిషన్ అనేది నార్మలే ఉందా? లేదా? అనేది ఇంకోటి తెలుసుకోవాల్సిన విషయం అనమాట. దీంతో పాటు బేబీ హెడ్ అనేది ఎట్లా ఉంది? అంటే బేబీ హెడ్ పైకుందా? లేదా కిందికుందా? లేదా కార్డ్ ఏమన్నా హెడ్ చుట్టూ కార్డ్ ఉందా? ఒక్కోసారి ఏంటి అంటే ఈ హెడ్ చుట్టూ కార్డ్ ఉంటే లైక్ బేబీ మూవ్‌మెంట్స్ అనేవి సరిగ్గా తెలవకపోవచ్చు. అండ్ ఒక్కోసారి 2-3 లూప్స్ ఆఫ్ కార్డ్ ఉంటే బేబీకి లైక్ మెడ చుట్టూ కార్డ్ టైట్‌గా అయిపోయే రిస్క్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎన్ని లూప్స్ ఆఫ్ కార్డ్ ఉంది? అసలు కార్డ్ అనేది ఉందా? లేదా? బేబీ నెక్ చుట్టూ అనేది తెలుసుకోవాలి. అండ్ దీంతో పాటు మెయిన్‌గా బ్లడ్ సప్లై ఎట్లా ఉంది? అంటే మెయిన్‌గా మనం జూసేవి ఒక 3 ఆర్టరీస్ చూస్తామనమాట బ్లడ్ సప్లై. సో, ఈ బ్లడ్ సప్లై అనేది బానే ఉందా? లేదా? దానివల్ల ఏమన్నా బేబీకేమన్నా ఇబ్బందులుండొచ్చా? ఇది మనం తెలుసుకోవాల్సిన మెయిన్ యాస్పెక్ట్స్ అండ్ మీ డాక్టర్ గారిని అడగాల్సిన మెయిన్ క్వెషన్స్ అనమాట. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్.